ప్రకృతి ఎవెన్యూ సంస్థ భోగాపురం ఈస్ట్ లో రేడియన్ సిలికాన్ పార్క్ పేరిట సరికొత్త వెంచర్ ను గ్రాండ్ గా లాంచ్ చేసింది. ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వెంచర్ ను ప్రారంభించారు. రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ టౌన్షిప్ గేటెడ్ కమ్యూనిటీగా ఈ వెంచర్ ను తీర్చిదిద్దుతున్నారు. ప్రకృతి ఎవెన్యూ సంస్థ 30 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన ప్రాజెక్టులను అద్భుతంగా తీర్చిదిద్దింది. పెట్టుబడిదారులకు, కొనుగోలుదారులకు నమ్మకమైన సంస్థగా పేరు తెచ్చుకుంది. తాజాగా భోగాపురం ఈస్ట్ లో జాతీయ రహదారికి సమీపంలో 100 ఎకరాల విస్తీర్ణంలో రేడియన్ సిలికాన్ పార్క్ పేరిట రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ టౌన్షిప్ గేటెడ్ కమ్యూనిటీని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఈ వెంచర్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్, టీడీపీ యువ నాయకుడు గంటా రవితేజ తదితరులు హాజరై నూతన వెంచర్ ను లాంచ్ చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి దగ్గరలో జాతీయ రహదారి కనెక్టివిటీతో అందరికీ అందుబాటులో ఈ వెంచర్ ను తీర్చిదిద్దుతున్నారు. విశాఖ నగరానికి అతి సమీపంలో బీచ్, టూరిజం స్పాట్స్ తో పాటు ఎడ్యుకేషనల్ జోన్ కు దగ్గరలో అన్ని సదుపాయాలతో ఈ వెంచర్ రూపుదిద్దుకుంటుంది. సెక్యూరిటీ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ గేటెడ్ కమ్యూనిటీ, 60, 40, 33 అడుగుల బీటీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విత్ ఎలక్ట్రిసిటీ, ఎవెన్యూ ప్లాంటేషన్, 100% వాస్తు, క్లియర్ టైటిల్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఓపెన్ యాంఫిల్ థియేటర్, కమర్షియల్ స్పేసెస్ ఇలా అన్ని ఫీచర్స్ తో ఉత్తమ ప్రమాణాలతో వెంచర్ ను తీర్చిదిద్దుతున్నారు. వెంచర్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకృతి ఎవెన్యూ సంస్థ చైర్మన్ ఎం అంజిబాబు ఆధ్వర్యంలో జరిగిన వెంచర్ లాంచ్ సెలబ్రేషన్స్ లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు జబర్దస్త్ టీమ్ స్కిట్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నాయి. రెడీ. సో కడుపుప్ప ఎంటర్టైన్మెంట్ పంచడానికి మా టీం అయితే రెడీగా ఉంది. మరి మా టీమ్ లో మా చిత్ర దర్శకుడిగా సో ఎన్నో మిమిక్రీ షోస్ లో దిగ్గజంగా సో నంది అవార్డు సైతం సొంతం చేసుకున్న ద డాక్టర్ పరశురామ్ గారు 30 ఏళ్లుగా వినియోగదారుల ఆదరాభిమానాలు చేరుకుంటున్న ప్రకృతి ఎవెన్యూస్ మరొక వెంచర్ ను అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ కు సమీపంలో అభివృద్ది చేయడం అభినందనీయమని హీరో శ్రీకాంత్, టీడీపీ యువ నాయకుడు రవితేజ, పలువురు అతిథులు అన్నారు. విశాఖ దేశంలోనే శరవేగంగా అభివృద్ది చెందుతున్న నగరం అని చెప్పారు. ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టేవారికి భవిష్యత్ బంగారు బాటుగా ఉంటుందని తెలిపారు. రేడియన్ సిలికాన్ పార్క్ వెంచర్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను ఇప్పుడు కూడా నేను. ఎందుకంటే ఇప్పుడు కాదు, నాకు ఎన్నో సంవత్సరాలు అనుబంధం అంజిబాబుతో 35 ఇయర్స్ పైన. ఫ్యామిలీ మెంబర్, ఫ్యామిలీ ఒక అన్న తమ్ముళ్ళలాగా ఉంటాం మేమంతా, ఫ్యామిలీ మెంబర్స్ లాగా. చాలా వెంచర్స్ కి నేను రావడం జరిగింది. అన్ని సక్సెస్ఫుల్ గా ఈరోజు హైదరాబాద్ లో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, ఇక్కడ కానీ చాలా సక్సెస్ఫుల్ వెంచర్స్ లాంచ్ చేశారు. ఇది నాది అనుకుంటాను, నాది కాదు కానీ నాది అనుకుంటాను. ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్ ప్రకృతి అంటే ఒక మంచి ఈరోజు చూడండి అనుకున్నాను. మా ఫ్రెండ్స్ మేము వస్తాం కదా, ఇదేంటిది ఇంత బాగుంది, సూపర్ గా ఉంది కదా అని. అది కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ మొన్నే మొత్తం వచ్చి నేను ఒక ఎయిర్పోర్ట్ ఏరియా సరౌండింగ్స్ అంతా చూశాను. నేను చాలా దగ్గరలో ఉంది, చాలా హ్యాపీ. ఈ వెంచర్ సక్సెస్ రేడియన్ సిలికాన్ పార్క్ టైటిల్ కూడా బాగుంది. చాలా ఇది సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్లేస్ చూస్తే నిజంగా ఒక చాలా అద్భుతమైన వెంచర్ అవుద్దని నాకు నమ్మకం ఉంది. అలాగే దీన్ని ఆశీర్వదించుకు వచ్చిన అందరికీ కూడా అలాగే రవి, మా ఫ్యామిలీ గారు అండ్ మా హైదరాబాద్ నుంచి రవి అన్న అండ్ వర్మ గారు అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఎస్పెషలీ రావటం. ఎందుకంటే వాళ్ళందరూ ఒక నమ్మకం మీద, మన ప్రకృతి గ్రూప్ మీద పెట్టుకున్న నమ్మకంతో వాళ్ళందరూ రావటం అండ్ అలాగే ఇక్కడికి మీరందరూ కూడా వచ్చి ఆ నమ్మకాన్ని ఇంకా మరింత చేసినందుకు ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ద ప్రాజెక్ట్, ఇట్స్ మంచి ప్రాజెక్ట్. వచ్చే రోజుల్లో డెఫినెట్లీ ఇది ఒక మంచి స్కేల్ కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మటుకి వన్ ఆఫ్ ద బెస్ట్ వెంచర్స్ ఇన్ వైజాగ్ సిటీ అవుతుంది. భోగాపురం ఏరియాలోని వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇది. ఏంటంటే రేడియన్ సిటీ కింద మేము నామకరణం చేద్దాం అనుకుంటున్నాము.
ఈ ఏరియా మొత్తం ఒక 200 acres లో మన లేఅవుటే వస్తుంది విత్ ఆల్ ఫెసిలిటీస్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అండ్ లాట్ ఆఫ్ రిక్రియేషన్ వీఆర్ ప్లానింగ్. ఇవన్నీ ఒక రిసార్ట్ స్టైల్లో ఈ వెంచర్ ని ప్లాన్ చేస్తున్నాం. సో అందరూ మనకి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కి కూడా ఇక్కడ కనెక్టివిటీ 80 feet రోడ్ డైరెక్ట్ హైవే కి ఉంది, డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కి ఉంది. ఎయిర్పోర్ట్ కూడా వీఆర్ జస్ట్ రేడియస్లీ వీఆర్ ఓన్లీ అరౌండ్ 5 kilometers ఉంటుంది. బాగానే కస్టమర్స్ కూడా మోజు చూపుతారని నేను అనుకుంటున్నాను. అప్లికేషన్ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మార్కెట్ కూడా ఇక్కడ కస్టమర్స్ అందరూ బాగానే వచ్చి కొనుక్కోవాలని అనుకుంటున్నారు. అందుబాటు రేట్లలో మన అంజబాబు గారు బాగానే పెట్టున్నారు. చిన్నబాబు సార్. ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రధానికి అందరికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి ప్రధానికి కూడా హర్షించాలి. ఎందుకంటే భోగాపురం ఈ రోజు ప్రపంచంలో ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళింది. భోగాపురం ఏరియాలో ఈ రోజు ఎవరు పెట్టుబడి పెట్టినా సరే వారి పెట్టుబడి ప్రతి రూపాయి 100 రూపాయలుగా మారే సమయం. అటువంటి సమయంలో ఇక్కడ 100 ఎకరాల ప్రాజెక్టు భోగాపురం ఏరియాలో ఎక్కడా కూడా చిన్న చిన్న వెంచర్లు కనిపిస్తాయి. ఇది 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు. ఒక 100 ఎకరాల్లో ఒక అద్భుతమైన ఫీచర్స్ ఒక ప్రతి సామాన్యునికి కూడా మనం చెప్తున్నట్టు అందుబాటు ధరలో మంచి వెంచర్ వచ్చింది కనుక ఇక్కడ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఒక పక్క ఎయిర్పోర్ట్ దగ్గర, ఒక పక్క విజయనగరం దగ్గర, శ్రీకాకుళం దగ్గర అన్నిటికీ కనెక్ట్ ఉంటున్న వెంచర్ లో ఈ బ్యూటిఫుల్ వెంచర్ లో ప్రతి ఒక్కరు తీసుకుని తన భవిష్యత్తుని బంగారమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ల్యాండ్ పవర్ తరఫున ప్రధానయానికి ల్యాండ్ పవర్ మేనేజ్మెంట్ తరఫున నేను ల్యాండ్ పవర్ డైరెక్టర్ చారీ గారిను ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మా భోగాపురం వెంచర్ కి గండిగుండం దగ్గర ఉండే గూగుల్ డేటా సెంటర్ దగ్గర వెంచర్ ని అలాగే ల్యాండ్ పవర్ అందిస్తున్న ప్రతి వెంచర్ కి వచ్చి మా వెంచర్ ని మీరు ఆశీర్వదించి ఇక్కడ స్థలం తీసుకుని ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఎదగాలని కోరుకుంటూ నమస్తే అండి. నా పేరు డాక్టర్ శ్రీరామ్. మేము ల్యాండ్ పవర్ కంపెనీ నుంచి వచ్చామండి. ఈ వెంచర్ లో ఫ్యూచర్ లో భాగస్వాములు అవుతున్నాము. దీని ముందు కూడా ఒక పెద్ద వెంచర్ వస్తుంది. ఈ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వర్మ గారికి మా కంపెనీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాము. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పండగ వాతావరణం లాగా ఉంది. ఫ్యూచర్ లో భోగాపురం మీకు తెలుసు ఈ గ్లోబల్ సిటీ అయిపోయింది విశాఖపట్నము. ఈ గ్లోబల్ సిటీలో ఈ విశాఖపట్నంలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెంచర్ అవ్వాలని, ఫ్యూచర్ లో ఇక్కడ ఎంతో మంది విల్లాస్, ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలని, ప్రతి ఒక్క కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలని నేను మనసా వాచా కర్మేనా కోరుకుంటున్నాను. పేరు సాయి కుమారి. నేను ఒక ల్యాండ్ పవర్ కంపెనీ నుంచి వచ్చాము. సో ఇక్కడ ఎవరైతే వర్మ గారి ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మాకు కూడా ఇస్తానని చెప్పేసి అని అన్నారు. అది థ్యాంక్స్ చెప్తున్నాము. ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ చూస్తున్నారు కదా, ఈ ఈవెంట్ ఒక పండగ వాతావరణంలా ఉన్నది. సో థ్యాంక్స్ టు వర్మ గారు. భాగస్వాములు అవుతున్నాము, ఈ వెంచర్ లో భాగస్వాములు అవుతున్నాము. చాలా బ్యూటిఫుల్ గా ఉంది వెంచర్ అయితే. మొత్తం ఎవరికైనా యూజ్ అవుతుంది. రెసిడెన్షియల్ పర్పస్, కమర్షియల్ పర్పస్, ఏ టు జెడ్ అంతా కూడా వెంచర్ చాలా చాలా బాగుంది. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి, భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదొక సువర్ణ అవకాశమని ప్రకృతి ఎవెన్యూస్ చైర్మన్ ఎం అంజిబాబు తెలిపారు. 100 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వసతులతో అద్భుతంగా వెంచర్ను తీర్చిదిద్దుతున్నామన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వెంచర్ రూపుదిద్దుకుంటుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నమస్కారం. ముఖ్యంగా ఎస్డీవీ ఛానల్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్డీవీ ఛానల్ వ్యూవర్స్ అందరికి కూడా నా శుభాభివందనాలు. ఇవాళ చాలా అద్భుతమైన వెంచర్ వైజాగ్ కి ఒక తలమానికంగా 100 ఎకరాల విస్తీర్ణంలో చాలా అద్భుతం లేఅవుట్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి మా మిత్రులు హీరో శ్రీకాంత్ గారు, అలాగే మన యువ నాయకులు గంటా రవితేజ్ గారు వీళ్ళందరూ రావడం జరిగింది. ఇవాళ ఇన్ని 30 సంవత్సరాల్లో మా ప్రయాణంలో ఇదొక చిన్న మైలురాయి వంటిది. రాబోయే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అతి చేరువలో 100 ఎకరాల ప్రాణంలో చేయటువంటి చాలా గొప్ప విషయం. అటువంటి చేసే అవకాశం భగవంతుడు ఇవ్వడానికి, మాకు భగవంతుడు సమానం మా కస్టమర్ దేవుడు ఇవ్వడానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సక్సెస్ ఇవ్వాలని, కొనసాగాలని, కొనుక్కున్న వాళ్ళందరూ కూడా బాగుండాలని థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ మిడిల్ క్లాస్ అని, అప్పర్ మిడిల్ క్లాస్ అని ఏమి లేదండి. వాళ్ళ అందరూ కూడా ప్రతి ఒక్కరికి కళ
భూమి కొనుక్కోవడం అనేది ఒక కళ. అటువంటి కళను నెరవేర్చడం కూడా ప్రకృతి ఎప్పుడు కూడా వాళ్ళందరూ ఉంటది. ఇవాళ మనకేంటంటే అన్ని రకాల వర్గాల వాళ్ళకి ఉపయోగపడే ప్రొడక్ట్ మన కంపెనీలో ఉంటుంది. మనకి అది 5,000 దగ్గర నుంచి 10,000, 15,000, 20,000 ఏ రేట్ అయినా మన దగ్గర ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ కస్టమర్ ఏ స్థాయిలో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా కూడా ప్రకృతి వాళ్ళ ముందు సర్వీస్ చేయడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటాం. అటువంటిది వాళ్ళ మామూలుగా మిడిల్ క్లాస్ కొనుక్కులందరూ కూడా ఇవాళ కోటీశ్వరులైన సందర్భం మన ప్రకృతిలో కస్టమర్లందరికీ 100,000 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన గురించి నేను చెప్పే స్థాయి హానెస్ట్ స్పీకింగ్ నాకు లేదు. ఎందుకంటే ఇవాళ నేను ఒకటి ఆలోచిస్తే వాళ్ళు 100 ఆలోచిస్తున్నారు. ఇవాళ రాబోయే ఈ సరౌండింగ్ మొత్తం కూడా రిలయన్స్ అని కానీ నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయి. ఒకటైతే చెప్పగలను, రియల్ ఎస్టేట్ లో 30 సంవత్సరాలు ఉన్న నాకే ఆశ్చర్యంగా ఉండే స్థాయి ఇవాళ ఉంది. ఇవాళ కొనుక్కోవాలందరూ కూడా రాబోయే కాలంలో మాత్రం నేను వైజాగ్ లో ఉన్నాను, వైజాగ్ లో నాకు ప్రాపర్టీ ఉంది అని ప్రౌడ్ గా చెప్పుకునే స్థాయి రాబోయే కాలంలో విశాఖపట్నంకు ఉంటుందని మాత్రం మనస్ఫూర్తిగా మాత్రం తెలియజేయకుండా. గేమ్ చేంజర్ గా మారబోతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు అతి సమీపంలో రూపుదిద్దుకుంటున్న రేడియంట్ సిలికాన్ పార్క్ వెంచర్ ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది. ఇన్వెస్టర్లు, వినియోగదారులు పెట్టుబడి పెట్టేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారవేత్తలు, మిత్రులు, వినియోగదారులు పాల్గొన్నారు.